నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. రాజాసాబ్ మూవీ యుఎస్ రిలీజ్ రివ్యూ ఎట్లా ఉంది సార్? అంటే మామూలుగా అయితే ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. సో ఎలా ఉంది? యుఎస్ లో రిలీజ్ అయింది. దీనికి బడ్జెట్ బాగా వచ్చింది. ఇది ఎందుకంటే పాన్ ఇండియా సినిమా. ప్రభాస్ ఆల్రెడీ మొత్తం ఇండియాలో ఇప్పటి వరకు 1000 కోట్ల సినిమాలు 8 ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా దురంధర్ కూడా జాయిన్ అవుతుంది. సో 9 అనుకుందాం. 9లో 2 సినిమాలు ప్రభాస్ ఉన్నాయి, కల్కి అండ్ బాహుబలి 2. అట్లాగే 600 కోట్ల సినిమా కూడా గ్రాసర్ కూడా ప్రభాస్. అందుకని ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక వింటేజ్ లుక్ తో ఒక కామెడీ, రొమాన్స్, యాక్షన్ వీటితో వస్తున్నాడు కాబట్టి బడ్జెట్ బాగుంది. దీని బడ్జెట్ దాదాపు 400 కోట్ల పైనే అని చెప్తున్నారు. అట్లాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల బిజినెస్ జరిగింది, హిందీలో 30 కోట్లు, తమిళ్లో 8 కోట్లు, కర్ణాటకలో 15 క్రోర్స్, కేరళలో 4 కోట్లు. ఓవరాల్ గా 220 నుంచి 230 కోట్ల బిజినెస్, ప్రీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో పాటు జియో హాట్ స్టార్ కి 160 కోట్లకి అమ్మారని చెప్తున్నారు. శాటిలైట్ కూడా 140 కోట్లకి అమ్మారని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్ రైట్స్ ఇలాగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి పెట్టిన డబ్బులు అయితే ఆల్రెడీ వచ్చేసిందని చెప్తున్నారు. అయితే కొన్న వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు ఆలోచించాలి. ఓవరాల్ గా ఇది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. జననాయకన్ దీనికి బాగా ఓవర్సీస్ లో పోటీ ఉన్నది. అయితే జననాయకన్ కూడా కోర్టు దీంతో ఆగిపోవడం, అంటే సెన్సార్ రాకుండా ఆగిపోవడం వల్ల అది దీనికి ప్లస్ అయింది. సో ఈ నేపథ్యంలో అమెరికాలో రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. దీని మీద రివ్యూలు వస్తున్నాయి. కొంతమందితో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇది రివ్యూ ఎలాగుందనేది మనం చెప్పుకుందాం. దీంట్లో ప్రభాసు, నిధి అగర్వాల్, తర్వాత మాలవిక మోహనన్, రిద్ది కుమారు, జరీనా హసబు, బొమ్మయ్య రాణి, సంజయ్ దత్తు, యోగి బాబు, ఇలాగా చాలా మంచి కాస్టింగ్, పాన్ ఇండియా కాస్టింగ్ అయితే ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే టీజీ విశ్వప్రసాద్, ఆయన పీపుల్స్ మీడియా బ్యానర్ మీద ఆయన ప్రొడ్యూస్ చేశారు. అట్లాగే ఇషాంత్ సక్సేనా, వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. మారుతి దాసరి ఆయన డైరెక్ట్ చేశారు. కార్తిక్ పళని కెమెరా వర్క్ చేస్తే తమన్ మ్యూజిక్ చేశాడు. ఇది బేసిక్ గా కథ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ కథ జనాలకి వెళ్ళిపోయింది కూడా, మనం కూడా చెప్పుకున్నాం. అంటే కానీ కథ వేరు, కథనం వేరు కాబట్టి కథనం జనాలకి వెళ్ళలేదు. అంటే స్క్రీన్ ప్లే అనేది ఇంపార్టెంట్. సో ఇది బేసిక్ గా జాన్రాకి సంబంధించి ఏంటంటే దీంట్లో చాలా జాన్రాస్ మిక్స్ అయినాయి. అంటే ఇది కామెడీ ఉంది, హారర్ ఉంది, ఫాంటసీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమాని తయారు చేశారు. మెయిన్ గా ప్రభాసే దీనికి బలంగా చెప్పుకోవచ్చు. సో ముందుగా కథ చెప్పుకొని దాని తర్వాత స్క్రీన్ ప్లే ఏంటి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కథగా ఏంటంటే ఒక అతను, అంటే హీరోకి ఒక మనీ ప్రాబ్లం వచ్చేసి ఉంటుంది. అతను అప్పులైపోయి ఉంటాడు. దాని నుంచి అతను తన ఏదో ఒక జమీందారి మనవడని తెలుసుకొని ఆ కోట్లకి, ఆ అంతఃపురంలోకి వెళ్తాడు. అక్కడ అతనికి అనుకోని అవాంతరాలు వస్తాయి. సో వాటిని తను ఎలా ఎదుర్కొన్నాడు, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అతను ఎటువంటి విషయాల్ని ఫైండ్ అవుట్ చేశాడు తన తాత గురించి, ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట. ఒక రకంగా డ్యూయల్ రోల్ ప్రభాస్ అని చెప్తున్నారు. సో ఒక మామూలు కుర్రాడు, ఒక రాజాసాబ్ ఏమో తను విలన్ కంటే కూడా పవర్ఫుల్ గా అవతారం ఎత్తి తనను చూస్తేనే భయం అయ్యే విధంగా తను ఒక రూల్స్ ఫామ్ చేసుకొని తను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్ లో వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగిపోతుంది. ఒక మామూలు కుర్రాడు దెయ్యాలు భయపెట్టడం, మనకి చంద్రముఖిలో ఎలాగ ఉంటుందో అలాంటి సీన్లే అని చెప్తున్నారు. దాంతో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా బాగుంది. ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ మీద ఎక్కువగా వర్క్ చేయడం, మధ్యలో ఈ హారర్ ఎలిమెంట్స్ వస్తుంటాయి, ఫాంటసీ. దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి మంచి ట్విస్ట్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ లో ప్రధానంగా సెకండ్ హాఫ్ లోనే ఫుల్ ఆఫ్ యాక్షన్. రెండో ప్రభాస్ ఉన్నాడు కదా క్యారెక్టర్, విశ్వరూపం, రాజాసాబ్ విశ్వరూపం. దాని తర్వాత సంజయ్ దత్ క్యారెక్టర్, అతనే విలన్. దీంట్లో అతను ఏంటంటే మోడర్న్ మాంత్రికుడు అని చెప్పొచ్చు. అంటే హిప్నాటిజం ఇవన్నీ తెలిసిన ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ సంజయ్ దత్ చేశాడని చెప్తున్నారు. సో సంజయ్ దత్ కి ప్రభాస్ కి మధ్య టగ్ ఆఫ్ సీన్స్ అయితే వండర్ఫుల్ గా వచ్చాయని చెప్తున్నారు. అవన్నీ కూడా బిగ్ స్క్రీన్ చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ 30-40 మినిట్స్ అయితే అల్టిమేట్ పిచ్చెక్కిపోతుంది. అంటే ఒక హై
ఆక్టేన్ థ్రిల్లర్ అంటారు కదా, అటువంటి హై ఆక్టేన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అంతా కూడా లాస్ట్ 30 minutes మాత్రం యునానిమస్ గా అందరూ బాగుంది అని చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes కానీ సినిమా ఉంటే అది నిలబడిపోతుంది. మనకి కాంతారా ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ సోసాగా వెళ్ళి సెకండ్ హాఫ్ లాస్ట్ లో 30-40 minutes నిలబెడతాయి. ఈ సినిమా కూడా 30-40 minutes గట్టిగా ఉందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. నేను అనేక రివ్యూలు దీంట్లో ఎక్స్ లో కూడా చూసాను. అందరూ కూడా చెప్పేది ఏమంటే, అంటే దీని మీద నెగిటివ్ కూడా ఉన్నాయి, తర్వాతకు వస్తాను. నెగిటివ్ చెప్పే వాళ్ళు కూడా లాస్ట్ 30 minutes మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, అల్టిమేట్ గా వచ్చాయని చెప్తున్నారు. సో బేసిక్ గా ఈ సినిమాలో బలాల గురించి చెప్పుకోవాలంటే ప్రభాసే అతి పెద్ద బలం. అంటే ప్రభాస్ ఏంటంటే అన్ని రకాలు చేయగలడు, కామెడీ చేయగలడు, రొమాన్స్ చేయగలడు, యాక్షన్ ఇంకా ఆయన కట్అవుట్ చూసి తెలుస్తుంది, యాక్షన్ చేయగలడు. రెండోది ఒక బలమైన విలన్ ఉన్నాడు దీంట్లో. మామూలుగా ఎప్పుడైనా కూడా హీరో ఎలివేట్ కావాలంటే విలన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. సో సంజయ్ దత్ అందుకే పెట్టారు. అతను ఒక మెనేసింగ్ గా ఒక క్యారెక్టర్ డిజైన్ అదంతా కూడా మారుతి చాలా బాగా చేస్తాడని చెప్తున్నారు. సో బలమైన విలన్ ఉండడం వల్ల ప్రభాస్ కూడా ఎలివేట్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రభాస్ ని హారర్ ఎలిమెంట్స్ ఎలా భయపడుతుంటే అదంతా కూడా ఫన్నీగా వచ్చాయి. యోగి బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. సో హారర్, కామెడీ, రొమాన్స్ ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయితే సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్, ఒక ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వారు ఇవి బాగా వర్కౌట్ అయినాయని చెప్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ కి సంబంధించి అందరూ కూడా మంచి యాక్టర్స్ ని పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి స్క్రీన్ టైం కరెక్ట్ గా ఉంది. అందరూ కూడా చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా ప్రభాస్ అండ్ సంజయ్ దత్ చాలా బాగా చేస్తారని చెప్తున్నారు. ఇంకా బొమ్మాయి రాని తాత్ క్యారెక్టర్, జరీనా వాహిబ్ బామ్మ క్యారెక్టర్, ఆమె కూడా చాలా బాగా చేసింది. సో దీంట్లో ప్రధానంగా ఒకటి హారర్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది. ఇవి కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగా, మురారిలో ఎట్లయితే బామ్మకి మనోడికి మధ్య ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుందో అలాంటి ఒక ట్రాక్ దీంట్లో వర్కౌట్ అయిందని చెప్తున్నారు ప్రభాస్ కి, జరీనా వాహిబ్ కి. సో ఓవరాల్ గా అదేదో అంటారు కదా, షడ్రుచులతో ఉన్న భోజనం లాగా అన్ని కలిపి వడ్డించినట్టుగా ఉంది అనేది దీని పాజిటివ్ రివ్యూ. అయితే నెగిటివ్ పాజిటివ్ లో ఇంకా కొన్ని విషయాలు వచ్చి పాటలు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. సహనా గాని, రెబల్ సాబ్ గాని, రాజా యువరాజు పాట గాని, తర్వాత నాచే అయితే థియేటర్ లో ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇది 1982లో మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ లో నుంచి దీన్ని రీమిక్స్ చేశారు సాంగ్. అది వచ్చి బప్పిలహరి, అప్పుడు ఉషా బోతప్ప, అది దేశం అంతా ఆ జనరేషన్ ని ఉరుతులోకి వచ్చిన సినిమా అనమాట. అవా అనే పాట ఉంటది, ఇప్పుడు కూడా మనకి వినబడుతుంది. అవా కోయి నాచే అనేసి వస్తుంది. దాన్ని తీసుకొని రీమేక్స్ చేశారు. అది చాలా పాపులర్ సాంగ్. ఇది కూడా చాలా బాగా వచ్చింది అంటున్నారు. ఈ నాచే సాంగ్ అయితే అంటే థియేటర్లో కూడా వీళ్ళు కూడా లేచి డ్యాన్స్ చేసి అంత గొప్పగా వచ్చిందని చెప్తున్నారు. ఇక నెగిటివ్ విషయాలకు వస్తే, నెగిటివ్ వచ్చి ప్రధానంగా విఎఫ్ఎక్స్ అంత బాగాలేదని చెప్తున్నారు. ఎందుకంటే హారర్ ఫాంటసీ జానర్లో విఎఫ్ఎక్స్ కన్విన్సింగ్ ఉండాలి, అది అంత బాగలేవు. విఎఫ్ఎక్స్ చాలా నార్మల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏఐ అంతా వచ్చేసి అందరూ మామూలు వాళ్ళే బాగా చేస్తున్నారు, దీంట్లో బాగాలేదని. మనకి అఖండ 2 మీద కూడా ఇదే విమర్శ వచ్చింది. సో దీని మీద కూడా విఎఫ్ఎక్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటే, ఎందుకంటే కన్విన్సింగ్ ఉండాలి, అది రియలా కాదా, లాజిక్ ఉందా లేదా ఎవరికి కనబడదు. హారర్ కామెడీలో లాజిక్ లేవుడు ఎతకడు, కానీ కన్విన్సింగ్ గా కనబడాలి. దెయ్యం అంటే దెయ్యం లాగా కనబడాలి, అది మేజర్ ప్రాబ్లం. అట్లాగే హారర్ వర్కౌట్ అవ్వలేదని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది భయపెట్టలేకపోయింది. కామెడీ ఉంది కానీ హారర్ లేదు. ఇదేంటంటే హారర్ ఉన్నప్పుడు హారర్ రావాలి, కామెడీ ఉన్నప్పుడు కామెడీ రావాలి. సో హారర్ కూడా కామెడీ అయిపోవాలి, మిక్స్ అయిపోయి భయం రావాలి కదా. భయం వస్తే కదా వాళ్ళు ఆ క్యారెక్టర్లు భయపడుతుంటారు, మనం భయపడం. అప్పుడు అది అబాస్ అంటారు కదా, అబాస్ అయిపోతుంది. సో అలాగా అయిపోయింది, చాలా చోట్ల అయిపోయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ విమర్శ ఏంటంటే ఇది లెంగ్త్ ఎక్కువైపోయింది. 3 గంటల 9 నిమిషాలు ఉంది. 3 గంటల 9 నిమిషాలు అనవసరం. 2.5 గంట ఆ రేంజ్ లో ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. ఇది ఈ మధ్య ఏమైందంటే పాన్ ఇండియా అంటే 3 గంటలు అన్నట్టుగా అందరూ చేస్తున్నారు. మారుతి దీంట్లో అంత కథ లేదు దీంట్లో. దీన్ని లేకపోవడం వల్ల సీన్లు మాత్రమే కనబడుతుంటాయి. ఈ సీన్లు చాలా సీన్లు రిపిటేషన్ ఉన్నాయి. మనకి ఏంద్ర విసుగొస్తుంది అనేది కూడా కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు. సో ఈ 3 అంశాలు, ఒకటి విఎఫ్ఎక్స్ బాగాలేదు, హారర్ సరిగా వర్కౌట్ అవ్వలేదు,
లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల రిపిటేషన్ ఫీల్ ఉంది అనేది చెప్తున్నారు. Hmm. అయితే క్రిటిక్స్ కూడా చివరి 30 minutes మాత్రం నిలబెట్టిన సినిమా అనేది అయితే చెప్తున్నారు. Okay. ఇక ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా ఇది ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చూడదగిన సినిమా అనేది సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఇది విన్నర్ అవుతుంది. దీనికి అనుకూలంగా ఆల్రెడీ పరిస్థితులు కూడా మారాయి కొన్ని కాబట్టి సైడ్ కి వెళ్తా ఉన్నాయి ఈ చిరంజీవి సినిమా కూడా దీనికి పెద్ద కాంపిటీషన్ కాదు. ఎందుకంటే అది వేరే జానరా, అది వేరే ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి ప్రభాస్ ఖచ్చితంగా కొడతారని. కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఉంది ఈ సినిమాకి, అదేంటంటే హిందీలో పెయిడ్ నెగటివిటీ అనేది స్టార్ట్ చేశారు. అంటే డబ్బులు ఇచ్చి దీన్ని నెగిటివ్ చేస్తున్నారు హిందీలో. ఎందుకంటే దురంధర్ హిట్ అయింది, వాళ్ళకి మళ్ళీ ఒక హోప్ వచ్చింది హిందీ సినిమాలు. ఇప్పుడు ప్రభాస్ పోయి దెబ్బ కొడితే వాళ్ళకి భయం స్టార్ట్ అయిందంట. అందుకని హిందీలో దీన్ని ఎలాగన్నా ఫ్లాప్ చేయాలని హిందీలో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు హీరోలు వెనకుండి ఈ సినిమాని ఫ్లాప్ చేయాలని డబ్బులు ఇచ్చి మరీ నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. అది ఏమన్నా ప్రభావం చూపిస్తే మాత్రం ఈ సినిమాకి కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి హిట్ అవుతుంది. ఈ మైనస్లు పెద్దగా పట్టించుకోరు, ఖచ్చితంగా హిట్ చేస్తారని చెప్తున్నారు. ఓవరాల్ గా నేను చూసిన రేటింగ్స్ లో చూస్తే లీస్ట్ అంటే 2.5, 2.25, 2.5 ఇస్తే అప్పర్ లో 3.5 వరకు కూడా ఇచ్చారు. యావరేజ్ గా 3 రేటింగ్ మనం వేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది సంక్రాంతి విన్నర్ గానే చెప్పుకోవచ్చు. సో ఇంకా యుఎస్ ఫ్యాన్స్ కూడా అందరూ మంచి క్రేజీగా ఎంజాయ్ చేశారని అనుకోవచ్చు. థ్యాంక్ యూ.